హాయ్ గైస్ అందరికీ మనమైతే ఈ గాసీసా మీద గంట సేపు సర్వే అయిపోతాం అనమాట. మనకాడ టైమర్ అయితే లేదు, స్క్రీన్ కార్డ్ టైమర్ అయితే పెడతాను, మీరైతే చూసుకోండి. ఇంకా మనం లేట్ ఎందుకు, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఎక్కిపోతున్నా. ఎక్కిపోయా. అది మళ్ళీ రెండు కాళ్ళ మీదే, ఈ కాలు నట్టు పెట్టకూడదు, ఈ కాలు నట్టు పెట్టకూడదు, లేకుంటే మనం ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయిపోయినట్లుగా అనమాట. చూద్దాం మనమైతే గంట సేపు సర్వే అవుతామో లేదా అనేసి. మనకైతే ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి ఇక 20-30 సెకండ్స్ ఏమో అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాలు నీటి తేకూడదు, ఈ కాలు నీటి తేకూడదు అనమాట. ఈ కాలుని లేపామనుకో మనమైతే ఎలిమినేట్ అయితే అయిపోతాం. దాంతోపాటు కింద చిన్నది టచ్ అయినా సరే మనమైతే ఎలిమినేట్ అయితే అయిపోతాం. ఈ గాజు సీసా మీద నిలబడాలి, అది మళ్ళీ గంట సేపు సర్వే అవుతామో లేదనేసి ఈ వీడియో చూద్దాం. మనం సర్వే అవుతామో అవ్వలేమనేసి. మనమైతే కిందటి వీడియోలో అంటే సింగిల్ కాలు మీద నిలబడ్డాంగా, ఆ వీడియోలో అయితే మనం ఫెయిల్ అయితే అయిపోయాం. ఈ వీడియోలోనైతే ఎలాగైనా సర్వే అవ్వాలి, ఎలాగైనా ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, అందరూ ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇంకోటి మనకు టైమర్ లేదు కదా, అది మరి ఎలా చూస్తాం మావా? టైమర్ లేకుండా ఎలా గైస్? అసలు తెలియట్లేదు. టైమర్ ఉంటే కదా 1 అవర్ అయిందనుకో దిగిపోవచ్చు, కానీ టైమర్ లేకుండా ఎలా? ఎలాగైనా మనకు ఆ టైమర్ లేదు. ఇంకో మొబైల్ ఉండు మరి, అదేంటంటే నేనైతే తెలియదు, అది మర్చిపోయాను. చూడాలి, మనం ఎండని బట్టి నిర్ణయించుకోవాలి టైమర్ అనేది. ఎలాగైనా 1 అవర్ మించే ఉంటాను, ఎలాగైనా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎండ మన నెత్తి మీద కాకుండా కొంచెం సైడ్ ఉంది, కొద్దిగా దిగిందనుకో, కొద్దిగా కాదు ఎలాగైనా కొద్దిగా పూర్తిగా దిగిందనుకో మనకి అయిపోయినట్లుగా అనమాట. ఎలాగైనా ట్రై చేద్దాం, ఎందుకంటే మన కాడ అయ్యేట్లేదు. దాంతోపాటు టైమర్ కూడా లేదు గైస్. ఆ దేవుడు ఎందుకు మర్చిపోయినా నాకు తెలియదు. అది తెస్తాను అనుకున్నా కానీ నేనే మర్చిపోయాను. సర్లేండి, దాంట్లో ఏంటి ఉంది కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చెప్పడం మర్చిపోతున్నా ఏంటంటే, ఇది ఏంటంటారు, 1 అవర్ ఎలా సర్వే అయ్యో టైం లేకుండా అనుకోని ఉంటారు. ఈ స్క్రీన్ షాట్ అయితే ఎలాగైనా పెడతాను. అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ అయితే ఎలాగా అంటే స్క్రీన్ మీద పెడతాను చూడండి. మరి నాకైతే అనకండి, ఎలాగైనా 1 అవర్ అయితే సర్వే అవుతాను, స్క్రీన్ మీద పెడతాను, ఆ టైమర్ బట్టి చూడండి. అయితే మీరు దాదాపుగా మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వలేదు, కానీ అప్పటికే మన పాదాలు అయితే బాగా నొప్పెట్టేస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకోవాలి మనం 1 అవర్ వరకు సర్వే అవుతామా లేదా అనేసి. మీరు చూసిన వాళ్ళు ఏమొచ్చేది 1 అవర్ అనుకోవచ్చు, కానీ అక్కడ దిగి చూసిన వాడికే తెలుస్తుంది లోతు ఎంత అనేది. చూడాలి మనం అసలు సర్వే అవుతామా అవ్వమా అనేసి ఈ 1 గంట ఛాలెంజ్లోన. దానితో పాటు మనకడైతే టైమర్ అయితే లేదు. టైమర్ లేకుండా ఎలా నిర్ణయించుకుంటావు టైం అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనం సూర్యుని బట్టి చూసుకోవాలి టైం ఎంత అయిందో అవ్వలేదనేసి. దాన్ని బట్టి చూసుకొని మనం నిర్ణయించుకోవాలన్నమాట. మనం చాలాసేపు ఉండి అంటే 1 అవర్ డేట్ ఉంది దిగిపోయినా పర్లేదు, కానీ వేగంగా దిగిపోయామనుకో మనం ఛాలెంజ్ నుంచి అయితే ఎలిమినేట్ అయితే అయిపోతాం. ఇంకాస్త 1 అవర్ కన్నా ఎక్కువ ఉండే మనకి ఇంకా మంచిది, ఎందుకంటే అఫీషియల్గా మనం ఛాలెంజ్ అయితే గెలిచేస్తాం అన్నమాట. మనకైతే ఒక ట్రిక్ దొరికింది, కొద్దిగా పాదాలని కొంచెం నొప్పి పెట్టుకోకుండా. ఏంటంటే మన ఈ పాదాలను కొద్దిగా అంటే గట్టిగా మోపకుండా మామూలుగా అలా గుంచేసి, అంటే దాన్ని తాకుతున్నట్లు గుంచేసి ఈ లెఫ్ట్ కాలు మీద కొంచెం ప్రెజర్ అయితే వేద్దాం. ఆ తర్వాత అందాక ఇది రిలీఫ్ అయింది కదా, ఇది రిలీఫ్ అయినాక మళ్ళీ ఈ కాలు మీద ఆ ట్రిక్ని అయితే ప్లే చేద్దాం. అలాగుంటుందో, ఎంతవరకు సర్వే అవుతామో అలాగే చూద్దాం. మన పాదాలను నొప్పెట్టుకుంటూ ఒక ట్రిక్ అయితే దొరికింది. అదేంటంటే ఒక కాలుని కొంచెం ఫ్రీగా వదిలేస్తే ఇంకో కాలుని ప్రెజర్ పెట్టడం అనమాట. ఈ ట్రిక్ ఎంతవరకు వర్క్ అవుతుందో కూడా నాకు తెలియదు, ట్రై చేద్దాం. ఒక 1-3 మినిట్స్ కూడా ఉన్నా కూడా మంచిదే కదా, ఒక సెకండ్ కూడా మనకి విలువైందనమాట. ఎందుకంటే ఈ గాసీసా మీద నిలబడి టైము 4 అవుతుంటుందేమో, ఎందుకంటే మనం స్టార్ట్ చేసిందే 3:30, 3:20 స్టార్ట్ చేసాం. ఈవినింగ్, నైట్ కాదు మళ్ళీ. సక్సెస్ఫుల్గా మనమైతే 30 నిమిషాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. దీని సందర్భంగా మనకడైతే టైమర్ అయితే లేదు. దాన్ని బట్టి మనం ఎలా నిర్ణయించుకుంటామో తెలియదు, ఎందుకంటే ఎండను బట్టి. ఎండ మనం నెత్తి మీద ఉంది కానీ కాస్త దిగింది. చూద్దాం, కాస్త దిగిన తర్వాత మనం వీడియో రికార్డ్ కాడ వెళ్ళి చూద్దాం మన కెమెరా వైపు. దాంతోపాటు ఎంతవరకు సర్వే అవుతామో లేదో, అసలు సర్వే అవుతామో లేదో కూడా తెలియదు, ఎందుకంటే మన పాదాలకి విపరీతమైన నొప్పి అయితే కలుగుతుంది. దాంతోపాటు అసలు సర్వే అవుతానో అవలేనో కూడా నాకైతే తెలియదు. ఇంకోటి, మన మొబైల్ రికార్డు 1 అవర్ కూడా అయిద్దేమో, ఛార్జింగ్ అయిపోయింది అనుకో ఇంకా రికార్డింగ్ అయితే ఆగిపోద్ది. మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా టైం వేస్ట్ అయిపోద్ది. మనకు ఒక ట్రిక్ ఉంది, ఎందుకంటే అక్కడ ఆగిపోయింది అనుకో మనకి ఇక్కడ మైక్ అనేది ఆగిపోద్ది, లైటింగ్ పర్లేదు చూసుకోవచ్చు. దానికైతే ఏట అవ్వదు, కానీ మనకు మనం టైం తెలియాలి, టైం ఎంత అయింది ఏటో.
దానితో పాటు మనకైతే ఇంకో సమస్య వచ్చి పడింది. ఎందుకంటే మొబైల్ రికార్డింగ్ అనేది 1 అవర్ కూడా వస్తదో రాదో తెలీదు. మనకాడ ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఉండడం వల్ల చూడాలి అసల ఛార్జింగ్ తక్కువ ఉంది కదా! దానివల్ల రికార్డింగ్ అయితే అవుద్దో అవ్వదో తెలీదు. ఎందుకంటే రికార్డింగ్ ఆగిపోయిందనుకో ఇంక మనమైతే అయిపోతామనమాట. నేను దేనికైతే భయపడొద్దనుకున్నానో దానికే అయింది. ఎందుకంటే మన మొబైల్ రికార్డింగ్ అనేది ఆగిపోయింది. దాంతో పాటు అక్కడ ఛార్జింగ్ అయితే లేదు. కానీ మనం 1 అవర్ 15 మినిట్స్ అయితే ఉన్నాం. ఈ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా విన్ అయిపోయాం. ఇంక ఇంతే వీడియో. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆళ్ళకి కూడా. ఓకేనా? బాయ్.